ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ అలోకా బ్లాగ్స్. ఈ రోజు నేను మరొక కొత్త టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చానండి. అదైతే స్కిన్ కేర్ రొటీన్ అనేది చాలా మందికి ఫాలో అవ్వాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళకు ప్రొడక్ట్స్ అనేవి ఎలా వాడాలి ఏంటి అనేది తెలియకపోవడం వల్ల చాలా మంది ఈ ప్రొడక్ట్స్ వాడకుండా వాళ్ళకి నచ్చిన ప్రొడక్ట్స్ ఏదో ఆన్లైన్ లో చూసిన ప్రొడక్ట్స్ మాత్రమే వీళ్ళు స్కిన్ రొటీన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా నా స్కిన్ రొటీన్ అయితే నేను ఒక ప్రోడక్ట్ తోటి, ఒక మంచి బ్రాండెడ్ ప్రోడక్ట్ తోటి నేనైతే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే ఏ స్కిన్ కేర్ అయితే నేనైతే ఫాలో అవ్వలేదు. అందుకని మామయ్య అయితే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్న బ్రాండ్ అండి. అందుకని నేను దీని నుంచి ఒక 2 ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అదైతే ఫస్ట్ ఫేస్ సీరం అండ్ గ్లో క్రీమ్ అండి. ఇప్పటి వరకు నేనైతే ఈ ప్రొడక్ట్స్ ఇంకా అయితే వాడలేదండి. సో నేను రివ్యూ ఇలా ఉంటది, ఇలా యూజ్ అవుతుంది అని అయితే నేను ఇంకా చెప్పలేను. ఫస్ట్ ఇది స్కిన్ లోకి ఎలా అబ్జర్వ్ అవుతుంది, ఎలా బ్లెండ్ అనేది అవుతుంది, ఎలా గ్లో వస్తుంది అనేది మాత్రం మనం అయితే ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ మనం ఇప్పుడే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో మనం ఫస్ట్ సీరం అనేది అయితే అప్లై చేసి చూద్దాం మనం. అంటే మాత్రం ఆయిల్నెస్ అని అయితే ఏమి ఉండట్లేదండి. ఫేస్ లోకి అయితే నీట్ గానే అబ్జర్వ్ అయిపోతుంది. మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. అప్పుడు నేను అప్లై చేసినప్పుడు ఆయిల్ అయితే ఉండాలి కదా, సీరం ఉన్నప్పుడు ఆయిల్ అయితే ఏమి లేదు. చాలా సాఫ్ట్ గానే అయితే అనిపిస్తుంది, గ్రీజీగా కూడా లేదు. ఆయిల్ మనం అప్లై చేసుకున్నట్టుగా అయితే ఏం లేదు, చాలా సాఫ్ట్ అయితే అనిపిస్తుంది. మీరు డైరెక్ట్ గా కూడా చూడొచ్చు. నా స్కిన్ అయితే కొంచెం ఇట్లా గ్లాస్ స్కిన్ లాగా అయితే వచ్చింది. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఆ క్రీమ్ మళ్ళీ ఫేస్ మీద అప్లై చేసుకుని అది కూడా ఎలా బ్లెండ్ చూస్తున్నారు కదా. ఇప్పుడు సీరం అయితే మొత్తం ఫేస్ లోకి అయితే చాలా బాగా అబ్జర్వ్ అయిపోయిందండి. ఇదైతే మన ఫస్ట్ యూజ్ అయితే విటమిన్ సి హెల్ప్స్ బ్రైట్నింగ్ స్కిన్, హెల్ప్స్ ఈవెన్ స్కిన్ టోన్ అండి. ఇలా నాకు ఇక్కడ లిప్స్ దగ్గర, ఈ ఐ దగ్గర కొంచెం అయితే బ్లాక్నెస్ ఉంది కదా, అందుకనైతే నేనైతే ఈ సీరం అయితే వాడదామని ఆర్డర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫేస్ క్రీమ్ కూడా ట్రై చేసి చూద్దాము. ఫేస్ క్రీమ్ కూడా వచ్చేసి నేను విటమిన్ సి ఫేస్ క్రీమ్ ఆర్డర్ చేశానండి. ఎందుకంటే నాకు ఈవెన్ గా స్కిన్ టోన్ అనేది లేదు నా ఫేస్ మీద. సో ఇది విటమిన్ సి ప్లస్ టర్మరిక్ అండి. ఇది కూడా మనం ఫేస్ మీద ఎలా బ్లెండ్ అవుతుందని అయితే మనం ఇప్పుడు అప్లై చేసుకొని చూద్దాము. ఇది చూడడానికి కూడా చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉందండి. ఇప్పుడు మనం దీన్ని అయితే ఇట్లా స్లోగా బ్లెండ్ చేసేద్దాము. మీరు డైరెక్ట్ గానే చూడొచ్చు, ఇది ఈజీగా బ్లెండ్ అయితే అయిపోతుంది. ఎక్కువ గ్రీజీగా కూడా ఇలా జిడ్డుగా ఏదో అనిపించట్లేదు. కానీ ఫేస్ ఇక్కడ నేను ఇంకా అప్లై చేయలేదు, ఇక్కడ అప్లై చేశాను. ఈ స్కిన్ కి ఇక్కడికి మీరు డైరెక్ట్ గా రిజల్ట్స్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే సాఫ్ట్ టెక్స్చర్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా నా స్కిన్, నా ఒరిజినల్ స్కిన్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది. విటమిన్ సి కాబట్టి స్కిన్ కూడా మనకి ఈవెన్ టోన్ కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటది. అప్లై చేసిన తర్వాత అయితే చాలా గ్లో అయితే ఉందండి. ఇది ఇలాగే డైలీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుందని అయితే నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు మీరు ఫేస్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నేను రివ్యూ కూడా చేస్తాను, ఇది ఒక 1 మంత్ అట్లా యూజ్ చేసిన తర్వాత. ఇవైతే బ్లెండింగ్ అయితే చాలా బాగుందండి. అసలు నేను క్రీమ్ అప్లై చేశాను అన్నట్టయితే లేదు. నా స్కిన్ టోనే ఇలా కొంచెం నీట్ గా ఉందేమో అన్నట్లయితే ఉంది. మామయ్య ఎర్త్లో ఇంకా చాలా మంచి ప్రొడక్ట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నేనైతే ఇప్పుడు ఆల్ స్కిన్ టైప్స్ కి సెట్ అయ్యే విధంగా విటమిన్ సి సీరం ఇంకా క్రీమ్ అయితే నేనైతే ఆర్డర్ చేశాను. మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మామయ్య ఎర్త్ యాప్ లోకి వెళ్ళి మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు.
ఇంకా మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.